मैं डीजीपी साहब तेलंगाना डीजीपी से बात किया हूँ और कल जैनूर में एक लेडी के ऊपर कुछ हमला हुआ, मोलेस्टेशन हुआ। ये न्यूज़ मेरे पास है, वो सही है नहीं है वो बाद में मालूम होगा। फिर ये भी मालूम हुआ कि एक ऑटो ड्राइवर को अरेस्ट भी करे, जेल को भिजा दिए। आज जो मेरे पास न्यूज़ है कि एक मस्जिद के ऊपर वहाँ पर कुछ कोशिश की गई। मैं वीडियोस देख रहा हूँ, अगर सच है नहीं है मुझे नहीं मालूम, मगर डीजीपी ने मुझसे एश्योर किया है कि वो मॉनिटर कर रहे हैं, एडिशनल फोर्सेस भी जा रहे हैं। हम अमन की अपील कर रहे हैं, हम तेलंगाना की सरकार से अपील कर रहे हैं कि किसी को भी कानून अपने हाथ में लेने की इजाज़त नहीं देनी चाहिए और जो भी वायलेंस में इंडल्ज कर रहा है उनको पूरों को पकड़ने की ज़रूरत है। ऐसा नहीं हो सकता कि जो चाहे किसी के दिल में आ जाए और मैं हरकत कर लूँ, मैं किसी के घर पे जाके मोटरसाइकिल को डैमेज करूँ या घर को डैमेज करूँ या किसी की वो जला दूँ। मैं कानून की सुप्रीमेसी होनी चाहिए, रूल ऑफ लॉ की सुप्रीमेसी होनी चाहिए। ऐसा नहीं हो सकता कि कोई मॉब आए और जो चाहे मनमानी कर ले। तो मुझे उम्मीद है, क्योंकि डीजीपी मुझे एश्योर किए हैं और हम उम्मीद करते हैं कि वहाँ के एसपी जो आसिफाबाद के एसपी है वो फ़ौरन हालात को नॉर्मलाइज करेंगे और जो कोई भी इस वायलेंस में इन्वॉल्व है उनको पूरों को इमीडिएटली अरेस्ट करके उनको जेल को भिजाया जाएगा और कोर्ट से सजा दिलाई जाएगी। 31 ఆగస్టు నాడు ఒక్క ఆదివాసీ మహిళ ఇంటికి వెళ్తుంది. దారిలో ఒక ఆటో డ్రైవర్ షేక్ మజ్దూమ్ ఆ వ్యక్తి ఆ మహిళకి బలవంతంగా ఆటోలో కూర్చొని పెట్టి రేప్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఆ మహిళ ఆటో నుంచి దిగి ఉరకనికి ప్లాన్ చేస్తే ఆ ఆటో డ్రైవర్ ఆ మహిళ పైన దాడి చేసి సంపనికి ప్రయత్నం చేసిండు. ఏ విధంగా ఆ మహిళ పైన దాడి చేసిందంటే ఈ మహిళ చనిపోయిందని పక్కా పాడేసి అక్కడి నుంచి అయినా వెళ్ళిపోయాడు. కానీ లోకల్లో ఆ మహిళకి చూసి హాస్పిటల్లో చేర్పించినారు. హాస్పిటల్లో ఆ మహిళ చేరిన తర్వాత ఆ ముస్లిమ్స్ పేరు ఆమె చెప్పింది, షేక్ మజ్దూమ్ నా పైన దాడి చేసిండు. అప్పుడు ఆయనకి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినారు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఆదివాసీ మహిళా ఫ్యామిలీ మెంబర్స్ ఆయన కులబోలు ఒక ప్రొటెస్ట్ చేస్తే ఆ ప్రొటెస్ట్ పైన రాడ్ దాడి చేసినారు. ఎవరు రాడ్ దాడి చేసినారంటే ఈ షేక్ మజ్దూమ్ ఫ్యామిలీ వాళ్ళు, ఆయన కులమోలు. దానిపైన అసదుద్దీన్ ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ స్టేట్మెంట్ ఏ విధంగా ఉందంటే, నేను డీజీపీతో మాట్లాడినా, వాళ్ళు మస్జిద్ పైన దాడి చేసినారు, వాళ్ళు మా ముస్లిం సోల్ షాప్ పైన దాడి చేస్తున్నారు, వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ ఆ డీజీపీతో మాట్లాడినంట. కానీ ఆ అసదుద్దీన్ ఓవైసీ భారతదేశంలో ఎక్కడైనా మహిళల పైన మానభంగాలు జరిగితే, అటెంప్ట్ రేప్ జరిగితే ఇమీడియట్గా రియాక్ట్ అవుతాడు, పేరు సహాయన చెప్తాడైనా. కానీ అదే అసదుద్దీన్ ఓవైసీకి నేను అడుగుతున్నా, షేక్ మగ్దూమ్ పేరు చెప్పనీకి నీకు సిగ్గొస్తుందా? ఆ షేక్ మగ్దూమ్ ఏ విధంగా ఆ ఆదివాసీ మహిళ పైన దాడి చేసిండు ఆ ఒక్కసారి వీడియో చూసినావా? ఆ మహిళ వీడియో చూసినావా? మొత్తం రక్తం కారుతుంది, నోరు మొత్తం పలిగిపోయింది, ఫేస్ మొత్తం పలిగిపోయింది. ఆ మహిళ ఎంత డేంజర్ పొజిషన్లో ఉంది అసదుద్దీన్ ఓవైసీ ఒక్కసారి చూసినావా? నీకు నేను అడుగుతున్నా. ఇవాళ ఆ ముస్లిమ్స్ ఫేవర్గా నువ్వు మాట్లాడుతున్నావు, కానీ ఆ ఆదివాసీ మహిళ గురించి నువ్వు మాట్లాడతలే. ఎవరు అటెంప్ట్ రేప్ చేయడానికి ప్లాన్ చేసిండు, ప్రయత్నం చేసిండు ఆ ఆటో డ్రైవర్ షేక్ మగ్దూమ్ గురించి నువ్వు మాట్లాడతలే. కానీ వాళ్ళకి అరెస్ట్ చేయాలంట, వాళ్ళకి జైలుకి పంపించాలంట. నేను ఒక్క మాట చెప్తున్నా డీజీపీ గారికి, మీరు బ్యాలెన్సింగ్గా పనిచేయాలి. అసదుద్దీన్ ఓవైసీ మాటలు విని మీరు వన్ సైడ్ మా ఆదివాసీ సమాజం పైన మీరు కేసులు పెట్టి వాళ్ళపైన దౌర్జన్యం చేస్తే ఇవాళ మొత్తం హిందూ సమాజం ఒక గిరిజన మహిళపై అత్యాచారం మరియు హత్యాయత్నం జరగడం జరిగింది ఆసిఫాబాద్ జైనూర్లా. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఆ గిరిజన సోదరి ప్రాణాలతో బయటపడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరి ఈ సంఘటనపై స్పందిస్తూ అసదుద్దీన్ ఓవైసీ మా వాళ్ళకి రక్షణ కల్పించాలి, మా వర్గానికి రక్షణ కల్పించాలి, మా వర్గానికి ఏం కావద్దు అని డీజీపీకి మరి అడగడం జరిగింది. ఒక పార్టీ అధ్యక్షుడైన అసదుద్దీన్ ఓవైసీని ఒకటే అడుగుతా, నీకు సిగ్గు శరం ఉందా?
తప్పు చేసినా నీ వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు. తప్పు చేసిన నీ వాళ్ళకి మరి సెక్యూరిటీ ఇవ్వమని, బందోబస్తు పెట్టమని, అక్కడ ఏం ప్రాబ్లం కాకుండా మా వాళ్ళకి చూడమని డీజీపీ గారికి నువ్వు అడగడం జరిగింది. ఇది ఎంత మటుకు సమంజసం అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీని అడుగుతున్నా. అంటే నీకు నీ వర్గమోడు తప్పు చేసినా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. నీ వర్గమోడు ఎంత నేర చరిత్ర ఉన్నా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. అంటే నీ వర్గంపై ప్రేమ ఉందా లేదా మా యొక్క వర్గంపై ద్వేషం ఉందా అని అడుగుతున్నా అసదుద్దీన్ ఓవైసీ. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నువ్వు తప్పు చేసినోనికి నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు? తప్పు చేసినోనికి నువ్వు నీ తప్పు చేసిన వాళ్ళకి సెక్యూరిటీ పెట్టు, నువ్వు వాళ్ళకి ఏం ఇబ్బంది కాకుండా చూసుకోమని ఎట్లా చెప్తావు? ఏ మతమైనా ఏ వర్గమైనా తప్పు చేసిన వాళ్ళు తప్పే. ఇట్లాంటి తప్పులు, దాడులకి, లైంగిక దాడులకు పాల్పడ్డ వాళ్ళని ఇంకా నువ్వు దగ్గరుండి చెప్పాలి పోలీస్ శాఖకి, అరెస్ట్ చేయండి, వానికి ఉరిశిక్ష పడాలి అని చెప్పి. అట్లాంటిది నువ్వు నీ తప్పు చేసిన వాళ్ళకే నువ్వే సపోర్ట్ చేస్తూ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అసదుద్దీన్ ఓవైసీ. మరి నీకు కొంచెమన్నా సిగ్గు, శరం, లజ్జ ఉంటే ఎన్నిసార్లు నువ్వు ఎంపీగా గెలిచినావు? మరి నువ్వు నీ వర్గం ఓట్లతోటే గెలిచినావా? ఓల్డ్ సిటీలో మా వర్గం వాళ్ళు కూడా ఓట్లు వేశారు కదా నీకు. మరి మా వర్గం అంటే నీకు ఎందుకంత కక్ష, మా వర్గం అంటే ఎందుకంత కోపం నీకు అని అడుగుతున్నా. మరి ఆలోచించుకోవాలి. నీ ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నా ఈ యొక్క విషయాన్ని. మరి పోలీస్ శాఖ వారికి నేను విన్నవిస్తున్నా, ఆ అమ్మాయికి జరిగిన దాడి చాలా హీనమైన చర్య. మరి ఆ అమ్మాయికి మీరు తగు న్యాయం చేయాలి. ఆ నిందితుడిని వెంబడే అరెస్ట్ చేసి గట్టి శిక్ష పడేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర పోలీసులదని చెప్పి మనవి చేస్తూ, మరి తల్లి నువ్వు మంచిగా ఉండాలి, ప్రాణాలతో బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చికోటి.